జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రీట్ డాగ్స్ సంబంధించినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసే మంత్రి కొండ సురేఖ గారిని వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ తీసుకున్నారు, మీకున్న అనుబంధం కావచ్చు, ఈ కార్యక్రమం స్ట్రీట్ డాగ్స్ పైన అడాప్షన్ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమం ముందు తీసుకొస్తున్నా ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. ఈరోజు ఎక్కడెక్కడో రోడ్ల మీద తిరగాల్సిన కుక్కలు అవి తిండి లేకుండా తల్లడిల్లుకుంటా ప్రేమను కోల్పోయి బజార్లో తిరుగుతున్నటువంటి కుక్కలను ఈరోజు ఒక ఇంటికి చేర్చినప్పుడు వాటికి ప్రేమను అందించడమే కాదు, వాటికి ఒక సెక్యూరిటీని ఇస్తున్నాం అనేటువంటి ఒక ధైర్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలామంది ముందుకు రావడం అనేది గ్రేట్. అది ఫస్ట్ మేము పెట్టడం అనేది కాదు, తీసుకెళ్ళడానికి ముందుకు రావడం అనేది గ్రేట్. 2 కుక్కలు వేరే వాళ్ళు తెచ్చిన కుక్కలను కూడా ఈరోజు రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. అది వాళ్ళలో ఉన్న మానవత్వం. అంటే వాళ్ళకు కుక్కలు కూడా కావాలి, కుక్కల్ని రక్షించుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు చేయడం చాలా గ్రేట్గా. చాలా వరకు స్ట్రీట్ డాగ్స్ అంటే వెనకడుగేస్తారు. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏం చెప్తారు స్ట్రీట్ డాగ్స్ గురించి? లేదండి, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఉరికితేనే కుక్కలు మన వెనకాల పడతాయి. ఎటువంటి డేంజరస్ కుక్కలైనా మనము అవి అరిచినప్పుడు కూర్చోవాలి, అంతే, కదలకుండా కూర్చోవాలి. అప్పుడు అవి ఏమీ చెయ్యం. మనము ఉరకడం స్టార్ట్ చేస్తే మన వెనకాల ఉరికొస్తాయి. అదొక్కటే మనం నేర్చుకోవాల్సింది. అదొక్కటి నేర్చుకుంటే మనకి ఎట్టి హార్మ్ఫుల్ ఉండదు. కొన్ని మాత్రమే ఆ విధంగా ఉంటాయి, బయట కుక్కలన్నీ అది ఉండవు. ఏదో కొన్ని స్కిప్ అవుతాయి, మెడికేషన్ స్కిప్ అవుతాయి చూడండి, అట్లాంటి వాటికి ఏమన్నా అట్లాంటి కొంచెం వచ్చినప్పుడు అవి అట్లా బిహేవ్ చేస్తాయి. కానీ అవి గుర్తించి మనం అక్కడ కూర్చోవాలి, అంతే. కూర్చుంటే తెలియక ఏం చేస్తారంటే చాలామంది కుక్క ఎంబడబడిందంటే ఉరకడం స్టార్ట్, ఉరికిన వాళ్ళని కరుస్తుంది కుక్క. అది గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో పెంచుకుంటున్న వాటి గురించి ఏం చెప్తారు? అవన్నిటి కూడా మా ఇంట్లో మనుషులేనండి. మా కూతుర్లతో ఒక కూతురులాగా, మా మన్మరాలతో ఒక మన్మరాల్లాగా, మా మనమంతో ఒక మనమల్లాగా అన్నిటిని కూడా మేము హ్యాపీగా చూసుకుంటాము. మా దగ్గర 3 జనరేషన్ డాగ్స్ ఉన్నాయి. మన ఏది సిజ్జులు, అమ్మ ఉంది, కూతురు ఉంది, అమ్మమ్మ ఉంది. 3 జనరేషన్స్. అది పుట్టింది, దాంట్లోంచి దానికి ఇంకోటి పుట్టింది. వాటిని కూడా 3 కూడా మా దగ్గర ఉంచుకున్నాం. 5 డాగ్స్ ఉంటాయి. అవి చిన్న డాగ్స్, పెద్ద డాగ్స్ 2 ఉంటాయి. అవన్నీ కూడా మా పాపకి ఇష్టం, మా మన్మరానికి. అవన్నీ కూడా కేర్ఫుల్గా చూసుకుంటాం మేము. థ్యాంక్ యూ. సో మొత్తం మీద స్ట్రీట్ డాగ్స్కి సంబంధించిన అడాప్షన్ కార్యక్రమం అనేది ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కొండ సురేఖ పాల్గొని ఈ విధంగా స్ట్రీట్ డాగ్స్ పైన అవగాహన పెంచడం చాలా వరకు కూడా కరెక్ట్. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఏవైతే స్ట్రీట్ డాగ్స్ సంబంధించి అవి కాకుండా వాటికి స్టెరిలైజేషన్ చేసి అనంతరం వాటిని అందరూ అడాప్ట్ చేసుకుంటే చాలా వరకు కూడా అవి కూడా మనం ఎలా బిహేవ్ చేస్తామో అవి కూడా అలానే బిహేవ్ చేస్తాయి. పర్సనల్గా నేను జంతు ప్రేమికురాలి, ఎంతోగానో ఇటు డాగ్స్ని కావచ్చు, పెట్స్ని చాలా వరకు కూడా ఇష్టపడుతున్నట్టు కూడా వైపు మంత్రి కొండ సురేఖ అయితే చెప్తున్నారు. కెరత్ పర్సన్ వేణుతో కలిసి శిల్పాటు, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.